నమస్కారం అండి. పాపం స్త్రీ పురుషులైన యువకులు ప్రకృతి ధర్మంగా ఆడ మగ ఆకర్షణ అనేది అన్ని జీవజాతుల్లాగానే కొందరు వయసు పిల్లలు ఆకర్షించుకుంటారు. అట్టి పిల్లలకి ముందుగా స్త్రీ పురుష ఆకర్షణ కనిపిస్తుంది. ఆడ మగ అనే సృష్టి ధర్మం కనిపిస్తుంది. అంటే అన్ని జీవజాతుల్లో కూడా ఆడ మగ ఆకర్షణ అనేది సృష్టి ధర్మంగా సాగుతుంది కనుక నిజానికి ఇది కూడాను సృష్టి ధర్మమే కనుక. కానీ మానవ జాతి విషయానికి వస్తే నాగరిక వ్యవస్థ అందించిన మతాలు కులాలు ముందుగా పాపం వారికి తెలియదు. మనిషి కులంలోని వారమని ఈడు జోడు కలిసిందని సృష్టి ధర్మంగా ఆకర్షించుకోబడతారు. ఆ తర్వాత మతాలు కలిసాయా కలవలేదా, కులాలు కలిసాయా కలవలేదా అనేది అప్పుడు వారి పెద్దల ద్వారా వారికి గుర్తుకొస్తుంది. అయితే కాస్త తెలివైన వారు మా కులం ప్రేమి కులం అనే విధంగా కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. కానీ అటు కన్నవారు ఇటు కన్నవారు కూడా తరాల నుండే ఏదో మతానికో కులానికో అంకితమై పుట్టుకొచ్చారు కనుక ఆ ఇరువురి మధ్య వారి మతానికి వీరి మతానికి లేక వారి కులానికి వీరి కులానికి వేరు వేరే ఉండడం వలన వీరు చిన్నవారు కనుక కొన్ని ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. అట్టి ప్రళయాలు వారిని విడదీస్తాయి, అరాచకాలైన సృష్టిస్తాయి, లేక ఆ పిల్లలను సంఘ బహిష్కరణ చేస్తాయి. అయితే ఒక పక్క వారు ఒప్పుకొని మరొక పక్క వారు ఒప్పుకోకపోయినా కొన్ని జంటలు ఆ విధంగా కలిసిపోతాయి. అట్టి జంట ముందుగా కనిపించబోని మతం గాని కులం గాని వారికి తెలియలేదు గనక తర్వాత పెద్దల ద్వారా తెలిసింది కనుక మాకు మతం వద్దు కులం వద్దు, మా కులమే ప్రేమ కులం అనే నిజం తెలియకపోయినా తెలుసుకొని బ్రతికే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్న మార్గంలో పయనించడం తప్పదు కనుక మతాలు కులాలు వారిద్దరి వేరైనా మానవ జాతి జంటగా జీవన మనుగడ సాగుతుంది కనుక ఆ స్థితిలో వారు మతాలకి కులాలకి వ్యతిరేకమై విడ్డూరమై జీవన పయనం సాగిస్తున్నారు కనుక ఆ విధంగా వారు మతాన్ని నెట్టేశారు కనుక అలాగే కులాన్ని కూడా నెట్టేశారు కనుక మానవ జాతి అనే మార్గాన్ని పయనిస్తున్నారు కనుక మానవ జాతి లాగానే బ్రతుకు సాగించాలి. ఈ జ్ఞానం అట్టి వారికి ఖచ్చితంగా అవసరం. ఆ విధంగా మతాన్ని కులాన్ని దూరంగా నెట్టారు కనుక ఆ విధంగా ఆ రెంటిని పక్కకు నెట్టారు కనుక ఆయా కుల కట్టుబాట్లు కూడాను పక్కకు నెట్టే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మతము కులము రెండు లేవి అనుకున్నప్పుడు వాటిలో గల మూఢనమ్మకాలకు కూడాను దూరంగా బ్రతికే ప్రయత్నం చేయాలి. మానవ జాతి మాత్రమే కనుక మానవ జాతి ఆచరించే మంచి కట్టుబాట్లు మాత్రమే పాటించాలి. అర్థం లేని ఇరుపక్కల మూఢనమ్మకాలన్నీ పక్కన పెట్టేయాలి. మానవత్వమే నిజమైన మతమని, మానవుడే మాధవుడని ఆ విధంగా మానవ జాతి సృష్టించిన సత్యాలన్నీ గ్రహించే ప్రయత్నం చేయాలి. మానవ జాతికి కావాల్సిన కట్టుబాట్లు మాత్రమే మానవ జాతికి సంబంధించుంటాయి కనుక వ్యవసాయం చేసుకోవటాలు, ఉద్యోగాలు చేసుకోవటాలు, ఇల్లు వాకిళ్ళు, వస్తువులు వాహనాలు ఆ విధంగా ప్రేమ అనేది మతాలకి కులాలకి వాటిని దూరంగా నెట్టేయగలిగింది కనుక అదే విధంగా అవి ఆడించే మూఢనమ్మక ఆచారాలు కూడాను తెలుసుకోగలిగి క్రమంగా వాటిని కూడా అవతరించేసి మానవత్వాన్ని మాత్రమే పెంపొందించుకునే ప్రయత్నంగా ముందుకు సాగగలగాలి. ఇది చెప్పినంత తేలిక విన్నంత తేలిక కాదు. పట్టుదలతో పోరాడితే తప్ప సాధ్యం కాదు. నిజానికి మతం మీద కులం మీదనే పోరాడగలిగిన వాళ్ళు వాటికైనా చాలా చిన్నవైన మూఢ నమ్మక ఆచార కట్టుబాట్లను వాటి యొక్క ప్రభావాలను సులువుగానే గ్రహించితే ఆ విధంగా మానవుడే మహానీయుడిగా బ్రతుకులు సాగించవచ్చు. ఆ విధంగా కుల మత వర్ణ వర్గ గచ్చిని తుడిచిపెట్టి బ్రతకొచ్చు.